నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. హన్మకొండ గోల్కుల్ల జంక్షన్ డబ్బాలు జంక్షన్ లో గౌరవ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ ఎంపీ అభ్యర్థి కావ్య గారితో కలిసి మరియు వారేపల్లి వజ్ర ఫంక్షన్ హాల్ నందు ఆత్మీయ సన్మాన సభ గౌరవ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు అధ్యక్షతలో 14 మరియు 3 డివిజన్ల మీటింగ్ లో పాల్గొన్న డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గారికి అత్యధిక మెజారిటీతో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి రావాలని, ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి ప్రతి గడపకు తెలియజేయాలి. అదేవిధంగా బీఆర్ఎస్ మరియు బీజేపీ చేసింది ఏమీ లేదంటూ గడప గడపకు వారు మనకు చేసిన అన్యాయం గురించి తెలియని తెలంగాణ మొత్తం 15 సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధాని చేసుకోవాలి. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మకు బహుమతిగా ఇవ్వాలని వారు కోరారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు ఆదుకోవడం జరుగుతుందని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజల కష్టాలను చూసిన వ్యక్తిగా దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకోవడం ఆశించదగ్గ విషయమని చెప్పక తప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంకన్న, శ్రీమన్ డాక్టర్ శ్రవణ్, బంకా సరళ, సంపత్, సతీష్, సుధాకర్, నాగరాజు, మేరీ, సులోచన, శోభారాణి, రవీందర్ రావు, శేఖర్ రావు, అభిషేకం, పెద్దన్న అనిల్ పాల్గొన్నారు. వల్లాల జగన్ గౌడ్, మహేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ కేఆర్ నాగరాజు గారు, టీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ గారు, కార్పొరేటర్లు శోభరాణి గారు, సులోచన గారు, అధికార ప్రతినిధి శేఖర్ రావు గారు, మాజీ సర్పంచ్ సిద్ధేశ్వర్ గారు, వరంగల్ మండల అధ్యక్షులు 3వ డివిజన్ అధ్యక్షులు సుధాకర్ గారు, అడప సునీల్ గారు, మాడప మహేష్ గారు, 14వ డివిజన్ అధ్యక్షులు ఇంతియాజ్ గారు, అనిల్ గారు, బుచ్చిరెడ్డి గారు, అన్న పెద్దన్న గారు, అభిషేకం గారు, సీనియర్ నాయకులు అభిషేకం గారు, మన్నే బాబురావు గారు, వేదిక మీద సారయ్య గారు, రెడ్డి గారు, నా ప్రాణ సమానమైన నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం. మనం కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి లేకుంటే మనం ఎంత బాధపడినామో, లేకుండా చేసింది టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. మనం ఎంత దయనీయమైన స్థితిలో గత 10 సంవత్సరాలు ఉన్నామంటే, ఒక 8 రాష్ట్రాలలో మన కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో సీట్లు గెలుచుకున్నాం. మన ఎమ్మెల్యే నాగరాజు గారు చెప్పిన దానికి నేను దానికి యాడ్ చేసి చెప్తున్నాను. 8 రాష్ట్రాలలో పూర్తి మెజారిటీ సీట్లు, ఎక్కడైతే ప్రజలైతే మనం 64+1 ఎట్లయితే గెలుచుకున్నామో అక్కడ పూర్తి మెజారిటీ సీట్లు గెలుచుకున్నాం. కానీ ఈ దౌర్భాగ్య బీజేపీ పార్టీ అక్కడున్న కుయుక్తులు చెలవుతులు చేసి వాళ్ళందరినీ రకరకాల ఇబ్బందులు పెట్టి, మాయమాటలు చెప్పి, కొనుగోలు చేసి అక్కడ గవర్నమెంట్ మన ఫామ్ కాకుండా చేసినారు. ఇది మీరు చాలా గమనించాలి, ఇది చాలా ముఖ్యమైనది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాగనే ప్రయత్నం చేసింది. కానీ మన డైరింగ్ అండ్ డాష్ టైగర్ రేవంత్ రెడ్డి గారు అలా మన ఎమ్మెల్యేలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియమ్మ గారి ఆశీస్సులతోటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చాలా బలపరచుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి గారు మన గురించి చాలా కష్టపడి ఈ రోజు గవర్నమెంట్ ఫామ్ కావడంలో చాలా ముఖ్య పాత్ర మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంది. ఇంకా మనం చూసినాం, టీఆర్ఎస్ పార్టీ కూడా మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అందరినీ రకరకాల భయభ్రాంతులకు గురి చేసి మన కాంగ్రెస్ పార్టీని అపోజిషన్ పార్టీలో లేకుండా, ముఖ్యంగా పేద దళిత వర్గానికి చెందిన బట్టి విక్రమార్క గారు అపోజిషన్ లో ఉంటే ఈయనకి ఎన్ని హక్కులు వస్తాయి, ఆ హక్కులను కానరాయాలి, కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, సోనియా గాంధీ దయ వల్ల, మనందరి పేద బడుగు బలహీన వర్గాల ప్రాణ త్యాగాల వలన ఆయన గద్దెని గుడుల కంట
కంటే కూడా బడులు కావాలంటున్నాడు. మళ్ళీ దానికి ఏమైనా కౌంటర్ ఇస్తే కూడా అంత నాలెడ్జ్ ఉంది అక్కడ. ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలో నాలెడ్జ్ ఉన్నది. ఇలాంటి ఒక ఎమ్మెల్యే గారిని, ఇలాంటి ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా అడుగునా కూడా ఇలా మాట్లాడే వాళ్ళని అడుగునా కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం ఒక కంచెలాగా ఉండాలి ఎమ్మెల్యే గారి చుట్టూ. ఇలాంటి ఆఫీసర్స్ ని, ఇలాంటి ఎమ్మెల్యే గారిని కాపాడుకుంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ మన పేద బడుగు బలహీన వర్గాల గురించి ఒక వాయిస్ క్వశ్చన్ రేజ్ చేస్తారు. చాలా మంది అనుకుంటారు ఇక్కడ రిజర్వేషన్ లో ఒక మాలకి ఇవ్వాలి, ఒక మాదిగకి ఇవ్వాలి, మాది ఉపకులాలకు, మాల ఉపకులాలకు, ఎస్టీలకు, ఎస్టీ ఉపకులాలకు ఇవ్వాలనుకుంటారు. కానీ ఇచ్చే దాంట్లో మనం ఒక ప్రశ్నించే గొంతుకలను, ఎమ్మెల్యే నాగరాజు గారు లాంటి ప్రశ్నించే గొంతుకలను పంపితేనే రేపు మన పేద బడుగు బలహీన ప్రశ్నించే గొంతుకలు ఎంతమంది ఉన్నా మన జీవితాలు ఇంకా ఇంకా వెనక్కిపోతాయి. కాబట్టి మిత్రులారా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మీ బూతులలో చాలా మంది కష్టపడి ముఖ్యంగా సోషల్ మీడియాని వాడాల్సిన అవసరం చాలా ఉంది. ఒక్కసారి ఒక చిన్న విషయం అయితే మీ గ్రామము, మీ వాడ, మీ బూత్ కమిటీస్ మొత్తం పోతాయి. కాబట్టి మిత్రులారా, ఎవరు వచ్చినా కూడా టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, సిపిఐ, సిపిఎం ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా కలుపుకోండి. మళ్ళీ తర్వాత వాళ్ళని ఎవరికైనా కూడా మన ఇంటికి వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. వాళ్ళని ఒక్కొక్కసారి మనం చేసేదే మనకు నచ్చదు. కాబట్టి పక్కన చేసేది చిన్న ఇబ్బందిగానే ఫీల్ అవుతాం. కానీ వాళ్ళతో కొంచెం ప్రేమపూర్వకంగా, స్నేహంగా ఉంటే వాళ్ళే మాట్లాడు. మన కాంగ్రెస్ పార్టీ బ్రతికుంటే మనలాంటి పేద బడుగు బలహీన వర్గాలు, మన పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, రకరకాల బిజినెస్ మ్యాన్లు ఉన్నాయి. మన జీవితాలు బాగుంటాయి. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన వరంగల్ అభ్యర్థిని భారీ మెజారిటీతో, మన వర్ధనపేట వాళ్ళ ఎమ్మెల్యే గారిని ఏ విధంగా భారీ మెజారిటీతో గెలిపించుకున్నామో ఆ మెజారిటీ కంటే కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంకా భారీ మెజారిటీ తీసుకొచ్చి మనం రేవంత్